వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శనివారం రోజు ₹1 తమలపాకుతో ఇలా చేయండి చాలు. 1 గంటలోనే మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా పోయి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండుకుంటుంది. వారాహి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని కూడా అంటారు. కాబట్టి వారాహి అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వారాహి అమ్మవారికి సంబంధించిన ఏ పూజైనా సరే, ఏ మంత్రమైనా సరే, ఏ పరిహారమైనా సరే రాత్రి చేసుకుంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మనపై తప్పకుండా ఉంటాయి. అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకు అందిస్తారు. అయితే అమ్మవారికి ఎర్రని పుష్పాలు, ఎర్రని మందార పువ్వులు, తామర పువ్వులు, కమలా పువ్వులు వాటితో పూజిస్తే అమ్మ ఎంతో మురిసిపోతుంది. స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం రోజున పచ్చ కర్పూరంతో ఎలాంటి పరిహారం చేసినా, పచ్చ కర్పూరంతో హారతనిచ్చినా కూడా పచ్చ కర్పూరాన్ని నలిపి పొడిలా చేసి తమలపాకులో పెడితే అమ్మవారి ముందు పెట్టినా, స్వామివారి ముందు పెట్టినా సరే ఎంతో మురిసిపోతారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చ కర్పూరం యొక్క సువాసన అనేది అంటే వారి యొక్క మనసును కూడా చాలా తేలిగ్గా, ప్రశాంతంగా చేస్తుంది. పచ్చ కర్పూరం యొక్క సువాసన ఎక్కువగా ఇంట్లో, అంటే పచ్చ కర్పూరాన్ని ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఈ సువాసన వల్ల ఇంట్లో చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వస్తుంది. దరిద్రదేవి వెళ్ళిపోయిన మరుక్షణమే లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి వస్తుంది. ఖచ్చితంగా మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి చేతి నిండా డబ్బు ఉండాలి అన్నా, ఇంకొకరిని చెయ్యి చాపి డబ్బు అడగకుండా ఉండాలి అన్నా, డబ్బు అనేది ఎప్పుడు కూడా మన చేతిలోకి లేదన్న ఆలోచన రాకుండా ఉండాలి అన్నా, మనమే ఇంకొకరికి సహాయం చేయాలి అన్నా, అప్పులు చేయకుండా ఉండాలి అన్నా, అప్పులు ఉన్నా ఒకవేళ త్వరగా తీరిపోవాలన్నా, మనం అప్పిచ్చే స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు కదా. అయితే మనం ఇవన్నీ కూడా జరగాలి అంటే చేతిలో డబ్బు ఉండాలి. మరి చేతిలో డబ్బు ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ధనానికి అధిపతి అయిన లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉంటే చాలు, సిరి సంపదలు మన వెంటే ఉంటాయి. అంతేకాదు, సనాతన ధర్మాల ప్రకారం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట్లో శాంతి, సంపద కలిగి ఉంటుందని పురాణాలు కూడా వివరిస్తున్నాయి. మరి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా, ఆ తల్లి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షానికి పాత్రుడు కావాలి అన్నా, రేపు శనివారం రోజున కేవలం ఒకే ₹1 తమలపాకుతో ఈ పరిహారం చేస్తే చాలు. రూపాయి అనేది చిల్లర నాణం. ఎప్పుడైనా సరే మన పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీ అమ్మవారికి చిల్లర నాణాలంటే చాలా ఇష్టం. వాటి యొక్క శబ్దం అన్నా సరే చాలా ఇష్టం. చిల్లర నాణాలతో చేసే శబ్దం వల్ల లక్ష్మీదేవి పరుగుని ఇంట్లోకి వస్తుంది. అంతేకాదు, మనము కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లుగా మారినా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాము. ఏదైనా సరే ₹1 నుంచే మొదలవుతుంది కదా. కాబట్టి లక్ష్మీ అమ్మవారికి రూపాయి అంటే చాలా ఇష్టం. రూపాయి కాయిన్ని చిల్లర నాణాలు కానీ నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. డబ్బులను ఎప్పుడు కూడా ఒకే చోట దాచుకోవాలి. అంతేకాదు, అనవసరమైన వృధా ఖర్చు తగ్గించుకోవాలి. అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం అనేది మనపై ఉంటుంది. ఎవరైతే డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అసలు నిలవనే నిలవదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా. కొంతమంది అమ్మవారి కటాక్షానికి పాత్రలు కాలేరు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే అమ్మవారి యొక్క కటాక్షం పొందలేరు. ఇక దాన ధర్మాలు ఒకవేళ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అలాంటి వారి జాతకం ఎంత దరిద్రమైనటువంటి జాతకమైనా సరే మారుతూ ఉంటుంది. ఎందుకంటే దాన ధర్మాలు అనేవి చాలా గొప్పవి. దాన ధర్మాలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి బయటపడతాము. పాపకర్మాల నుంచి బయటపడి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. కాబట్టి మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా, సిరి సంపదల యొక్క వర్షం కురవాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండాలి. ఇక లక్ష్మీ అమ్మవారికి, స్వామివారికి ఇష్టమైనటువంటి
శనివారం రోజున ₹1 తమలపాకుతో ఏ పరిహారం చేస్తే మనకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందో ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ₹1 అంటే శనివారం రోజు రాత్రి పడుకునే ముందు కావచ్చు, లేదా సాయంకాలం 6 గంటల తర్వాత నుంచి కావచ్చు, ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకును తీసుకొని ₹1 కాయిన్ ఆ తమలపాకులో పెట్టండి. అలా తమలపాకు మీద పెట్టిన తర్వాత ఆ ₹1 పైన చిటికెడు పచ్చ కర్పూరాన్ని, చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను, అక్షింతలను వేయండి. ఇలా పచ్చ కర్పూరము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఎర్రని పుష్పాలు కూడా వాటిపైన వేయండి. తమలపాకులు ఇవన్నీ వేసి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ, లేదంటే అమ్మవారి యొక్క ఏదైనా కనకదార స్తోత్రం కానీ చదువుకోండి. ఇవి చదవడం రాకపోతే ఓం లక్ష్మీదేవ్యే నమః, ఓం అష్టలక్ష్మీదేవ్యే నమః అంటూ మనసులో స్మరిస్తూ నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించండి. తర్వాత కర్పూరంతో అమ్మవారికి హారతినివ్వండి. అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టాక అమ్మవారిని మనసులో తలుచుకుని మీ యొక్క కోరికను చెప్పుకోండి. మీకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే కోరిక ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. వాటి నుంచి విముక్తి కలగాలని, కష్టాల నుంచి బయటపడాలని, మీరు ₹1 చేసే ఈ పరిహారం వల్ల కోట్ల రూపాయలుగా అధిపతిగా మారాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ నమస్కరించుకోండి. నీతి, నిజాయితీ, ఇంకొకరిని కష్టపెట్టకుండా చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితం రావాలని వేడుకోండి. అలా చేసే ఏ పనైనా సరే మంచి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నించండి. అత్యాశ, దురాశతో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఏదైనా అడ్డదారిలో సంపాదించాలని, చెడు ఆలోచనలతో కాకుండా కష్టపడి ముందుకు సాగాలని మీరు కూడా ముందుకు సాగిపోండి. ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తుంది. ఆ తర్వాత తమలపాకు, పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ, అక్షింతలు, ₹1 వీటన్నిటిని కూడా పూజ పూర్తయిన తర్వాత మడిచివేసి దానిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టేసి మూటలాగా కట్టండి. చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీరు బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. అది బీరువా అయినా సరే పర్వాలేదు, లేదంటే ఎక్కడైనా సరే డబ్బును దాచే ప్రదేశంలో పెట్టండి. అలా పెట్టేసి అమ్మవారిని వేడుకోండి. ధనం బాగా రావాలి, సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకోవాలని వేడుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీపైన, మీ ఇంటిపైన ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి. దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఖచ్చితంగా డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మీ యొక్క డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతూనే ఉంటుంది. అయితే ఈ పరిహారాన్ని, అంటే తమలపాకు ఎండిపోతుంది కదా, కాబట్టి 15 రోజులకు ఒకసారి ఆ తమలపాకు మారుస్తూ మళ్ళీ అదే ₹1 కాయిన్, మళ్ళీ పసుపు, కుంకుమ, మళ్ళీ ఇదే విధంగా 15 రోజులకు ఒకసారి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారమైనా, శుక్రవారమైనా, లేదంటే ఆదివారమైనా, శనివారమైనా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కానీ, తిథులు కానీ, అలాంటి తిథుల్లో మళ్ళీ 15 రోజులకు ఒకసారి అలా చూసుకొని ఈ పరిహారాన్ని మార్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు చేసుకోబోయే పరిహారాన్ని మళ్ళీ చేసుకొని మార్చుకొని మళ్ళీ డబ్బులు దాచే ప్రదేశంలో మళ్ళీ అలా పెట్టుకోవాలి. అలా చేస్తూ ఉంటే మీకు ఉండేటటువంటి ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి మీరు వెళతారు. అద్భుతమైనటువంటి ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి శనివారం రోజు రాత్రి రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేసుకొని అమ్మవారి యొక్క కటాక్షాన్ని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.